భగవాన్ బుద్ధుడు ఒకసారి చెప్పాడు, ఈ భ్రమతో జీవించినప్పుడు బాధ అంటే మీ పర్యావరణం, బాధ మాత్రమే ఉంది మీ పర్యావరణంలాగా. కొంచెం ఆలోచించండి, చర్మం లేని ఆవు గురించి. ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి చర్మం లేదు. చర్మం లేకపోతే ఏం జరుగుతుంది? ఆ ఆవు, ఆమె కాదు, ఆ ఆవు చాలా బాధపడుతుంది. అందుకే భగవాన్ బుద్ధుడు చెప్పాడు, సంధ్యావి ఒమట్టో డయ్యమానేవ మత్తకి సక్కాయ దిట్టి పహానాయ సతో భిక్కు పరిబ్రజి. ఒక దేవుడు వచ్చి చెప్తాడు, ఈ ప్రపంచంలో ఉన్న చాలా మహనీయమైన విషయం నాకు తెలుసు, నేను చెప్తాను అని ఆ దేవుడు చెప్తాడు. చాలా త్వరగా వెంటనే కామరాగ తొలగించాలి మనస్సు నుంచి. ఒక దేవుడు చెప్పాడు భగవంతుడికి. ఇప్పుడు భగవాన్ బుద్ధుడు చెప్పాడు, నేను అలాగే చెప్పను, నేను చెప్తాను, ఇదే విధంగా నేను చెప్తాను అని. ఈ ప్రపంచంలో ఉన్న మహనీయమైన విషయం, అత్యంత మహనీయమైన విషయం, అత్యంత కావాల్సిన విషయం ఏమిటి? చాలా త్వరగా శ్రోతాపత్తి ఫలితం పొందడం. ఎందుకంటే అదే ఎంతో కష్టమైన పని. మీ తలపై నొప్పి ఉంటే, అలాగే మీ తలపై మంట వేస్తే, ఎవరైనా వచ్చి మంట వేస్తే ఏం జరుగుతుంది? మీరు ఆ మంటని ఆపడానికి అన్ని పనులు చేస్తారు. అలాగే ప్రయత్నించాలి అని భగవాన్ బుద్ధుడు చెప్పాడు. అందుకే ఇదే పని, ఇదే సమస్య. ఈ సమస్య మంచిగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. లేకపోతే మనము అన్ని పరిస్థితులలో బయట ఉన్న సంఘటనలు మార్చడానికి ప్రయత్నిస్తాం. కొంచెం ఆలోచించండి, ఎవరైనా వచ్చి మీకు తిడితే మీరు ప్రయత్నిస్తారు అతనికి మళ్ళీ తిరిగి తిట్టడానికి, లేకపోతే అతని యొక్క ఒక మంచి గుణం గుర్తుపట్టడానికి, గుర్తించుకోవడానికి. ఎందుకు? మీకు అనిపిస్తుంది, మీకు అనిపించినట్లుగా అతను తప్పు కదా, అతను చేసేది తప్పు. సమస్య అతనితో పాటు ఉంది, నాతో పాటు లేదు. కానీ నేను అతనికి క్షమిస్తాను అంటే మీ నమ్మకం చాలా పెంచుతుంది, మళ్ళీ పెంచుతుంది. ఆ నమ్మకం ఏమిటి? సంఘటనల నుంచి నేను బాధపడతాను కదా. ఎవరైనా వచ్చి మీకు మంచిగా మాట్లాడితే, మీకు ఆరాధిస్తే, కొంచెం ఆలోచించండి, మీకు ఏమి అనిపిస్తుంది? అతను చాలా మంచివాడు, మళ్ళీ అతనితో పాటు జీవించడానికి మీరు ప్రయత్నిస్తూ కూడా ఉన్నారు కదా. మరియు అతను నాకు సంతోషం ఇస్తాడు అని కూడా మీరు ఆలోచిస్తారు. అంటే సంఘటనల నుంచి సంతోషం జరుగుతుంది, సంఘటనల నుంచి బాధ వస్తుంది. అదే నమ్మకం. అందుకే జీవించినప్పుడు మన జీవితంపై ఈ విషయం పెట్టాలి. లేకపోతే మనము ఈ మొత్తం జీవితం వృధా చేస్తూ ఉన్నాము కదా, మొత్తం వృధా చేస్తూ ఉన్నాం. అందుకే ఒక మంచి శ్లోకం ఉంది, వనే మూర్ఖో మృత్యు భయేన భీతో ఉత్తుంగ కర్ణో లభతేన నిద్రా ఏవం మహాత్మా స్మృతి సంప్రయుక్తైర్ సంసార భీతో లభతేన నిద్ర. అంటే మీకు
తెలుసు, అడవి జింకలు ఉన్నాయి కదా, అడవి జింకలు ఉన్నాయి. ఇక్కడ అక్కడ నడుస్తూ పరిగెత్తు ఉన్నాయి. వాళ్లకు రాత్రిలో ఏదైనా నిద్ర లేదు. ఎందుకంటే ఎవరైనా సింహం వస్తే, ఒక పులి వస్తే మొత్తం కథ సమాప్తం చేస్తుంది. అందుకే నిద్ర లేదు వాళ్ళకి. అలాగే ప్రజ్ఞావంతులు ఈ సంసార భీతాన్ని చూసి, ఈ సంసారం అంటే ఒక భయము కదా, ఈ సంసారం అంటే ఒక ఉచ్చు, సంసారంతో బయటికి వెళ్ళడానికి ఏదైనా మార్గం లేదు, ఆ మార్గం వెతకాలి, ఆ మార్గం మంచిగా అవగాహన చేసుకోవాలి, ఆ మార్గం చెప్తే, ఎవరైనా చెప్తే ఆ మార్గం అతనిని అనుసరించాలి లాగా అనుకొని వాళ్ళకు కూడా ఏదైనా నిద్ర లేదు. కొంచెం ఆలోచించండి. లేకపోతే సమయం గడుపుతుంది. సమయం గడపడం అందరూ చేయవచ్చు కదా. కానీ ఈ చేయాల్సిన విషయం, మనము ఖచ్చితంగా చేయాల్సిన విషయం అందంగా తెలుసుకొని ఇది చేయాలి. లేకపోతే ఏదైనా విముక్తి సాధించడం లాగా ఏదైనా విషయం ఈ ప్రపంచంలో ఉండలేదు. అందుకే ఒకసారి భగవాన్ బుద్ధుడు చెప్పాడు. ఎందుకంటే ఒకసారి మీకు తెలుసు కదా, రాహుల భిక్షుడు భగవాన్ బుద్ధుడి గృహస్థ జీవితంలో ఉన్న కూతురు లేదు, కొడుకు రాహులుడు. ఒకరోజు భగవాన్ బుద్ధుడు రాహుల భిక్షుడికి అనుశాసన చేయడానికి, అంటే సలహా ఇవ్వడానికి వచ్చాడు. రాహుల భిక్షుడు కూడా చాలా శిక్షాశీలి భిక్షుడు, చాలా ఒబీడియంట్గా ఉన్నాడు. అందుకే భగవాన్ బుద్ధుడిని చూసి చాలా మంచిగా తన ఆశ్రమం తయారు చేసి భగవాన్ బుద్ధుడికి ఆరాధించాడు. భగవాన్ బుద్ధుడు చెప్పాడు ఒక విషయం గురించి. అది చాలా ముఖ్యమైన విషయం. మీకు వినిపిస్తుంది కదా? వినిపిస్తుందా? భగవాన్ బుద్ధుడు చెప్పాడు, ఈ ధర్మం లేని జీవితం, సత్యం లేని జీవితం ఎలాంటి అని. భగవాన్ బుద్ధుడు తీసుకున్నాడు ఒక ఉదాహరణ. ఆ ఉదాహరణ ఏమిటంటే, ఒక హస్తి మీకు తెలుసు కదా, ఒక పెద్ద ఏనుగు, రాజకీయ ఏనుగు, చాలా దీర్ఘమైన దంతాలు ఉన్నాయి కదా. రాజకీయ హస్తి అంటే రాజుడి యొక్క హస్తి. యుద్ధం జరిగినప్పుడు రాజా ఆ రాజకీయ హస్తుడిని ఉపయోగిస్తాడు. తన సైనికులతో పాటు ఆ హస్తితో పాటు ముందుకు వెళ్తాడు రాజా కదా. కొంచెం ఆలోచించాను. సైనికులు అలసిపోయితే సైనికులతో పాటు ఆ యుద్ధం గెలించడానికి శక్తి లేకపోతే ఆ రాజకీయ హస్తుడు కూడా యుద్ధం కోసం ప్రయత్నిస్తుంది కదా. రాజా కాపాడటానికి మరియు రాజాకి సహాయం ఇవ్వడానికి, ఆ యుద్ధం గెలించడానికి. దానికోసం ఆ రాజకీయ హస్తుడు తన కాళ్ళు ఉపయోగిస్తాడు, చెవులు ఉపయోగిస్తాడు,
పెద్ద శరీరం ఉంది, అందుకే ఆ పెద్ద శరీరంతో శత్రువులతో పాటు యుద్ధం చేస్తాడు కదా. ఈ అన్ని శరీర భాగాలు ఉపయోగిస్తూ అది అలాగే చేస్తాడు, అది అలాగే చేస్తుంది. కానీ ఒకవేళ ఆ యుద్ధం గెలించడానికి ఏదైనా అవకాశం లేకపోతే అతను ఒక విశేషమైన శరీర భాగం ఉపయోగిస్తుంది. ఆ శరీర భాగం ఏమిటి? అతని తొండం. అతని తొండం అంటే అతని ట్రంక్. ఆ తొండం చాలా ఉపయోగకరమైన విషయం, శరీర భాగం. ఏదైనా తినడానికి ఆ తొండం ఉపయోగిస్తుంది, ఏనుగు కదా. ఏదైనా తాకడానికి కావాలంటే తొండం ఉపయోగిస్తుంది. ఊపిరి తీసుకోవడానికి తొండం ఉపయోగిస్తుంది. చాలా పెద్ద ప్రయోజనం ఆ తొండంతో పాటు ఉంది. కానీ ఆ రాజకీయ హస్తుడు అంటే ఆ రాజకీయ ఏనుగు చివరికి తన తొండం కూడా ఉపయోగించడం మొదలు పెడుతుంది. అదే తన విశేషమైన శరీర భాగం. తొండం లేకపోతే జీవితం లేదు ఏనుగుకి కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? అలాగే కొంచెం ఆలోచించండి. ఒక వ్యక్తి ఉంటే అతనితో పాటు ధర్మం లేదు, ఒక వ్యక్తి ఉంటే అతనితో పాటు సత్యం లేదు. అతను తొండం లేని ఏనుగులాగా ఉంటుంది. చాలా మంచి కథ, చాలా మంచి ఉదాహరణ. అతను తొండం లేని ఏనుగులాగా ఉంది. ఊపిరి తీసుకోవడం లేదు, తినడం లేదు, తాకడం లేదు, అంటే జీవితం లేదు. ధర్మం లేకపోతే వ్యక్తికి కూడా, మనుషులకు కూడా ఏదైనా జీవితం లేదు. జీవితం లేకపోతే సంతోషం ఎక్కడ? కొంచెం ఆలోచించండి. సంతోషం ఉండటానికి ఒక చోటు కావాలి. ఆ చోటు ఏమిటి? జీవితం. జీవితం లేకపోతే సంతోషం లాగా ఏదైనా విషయం లేదు ఈ ప్రపంచంలో. అందుకే భగవాన్ బుద్ధుడు చెప్పాడు, ధర్మం తీసుకోండి, ధర్మం లేని జీవితం గడపకండి, ధర్మంతో పాటు జీవించండి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే భగవాన్ బుద్ధుడు చెప్పాడు ఒకసారి, దమ్మో హవే తిభవ దుఃఖ వినాశహేతు కదా. దమ్మో హవే రక్షతి ధమ్మచారి ఛత్తం మహంతం యథా వత్సకాలే ఏసాని సంసో ధమ్మే సుదిన్నే నదుగ్గతిం గచ్చతి ధమ్మచారి. భగవాన్ బుద్ధుడి మాట. నదుగ్గతిం గచ్చతి ధమ్మచారి అంటే ఏదైనా బాధ ధర్మంతో ఉన్న ధమ్మచారి వ్యక్తికి ఏదైనా బాధ లేదు. ఎందుకంటే అతనితో పాటు ధర్మం ఉంది. ధర్మం అంటే సత్యం. ఈ ప్రపంచంలో జరిగే అన్ని సంఘటనల గురించి అతనికి తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్న నియమాల గురించి అతనికి తెలుసు. కొంచెం ఆలోచించండి. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా పెద్ద వానలు వచ్చినప్పుడు అతనితో పాటు ఒక పెద్ద అపారమైన ఛత్రము ఉంది. ఆ ఛత్రము క్రింద మంచిగా నిలబడి ఆ వానలతో పాటు అతను జీవిస్తాడు. వానలు ఉన్నాయి కానీ ఏదైనా పర్వాలేదు, ఏదైనా బాధ లేదు అతనికి. అలాగే ధర్మం ఉంటే, మంచిగా ధర్మం ఉపయోగిస్తే, ధర్మంతో పాటు జీవిస్తే బాధ లేని జీవితం గడపవచ్చు. అందుకే కొంచెం ఆలోచించండి. మీరు డబ్బుల గురించి అడిగారు కదా, డబ్బులు గురించి. డబ్బులు కూడా
ఒక విషయం, ఈ జీవితంలో మనము సంతోషంగా అంటే శారీరక సుఖంగా జీవించడానికి మనకు డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే శారీరక సుఖం లేదు లాగా కూడా కొంతమంది నమ్ముతారు. కానీ ఇంకొక మాట ఉంది, సుఖం లభించడానికి, సుఖంగా జీవించడానికి డబ్బులు కాదు, కానీ పుణ్యము కావాలి. ముందు సత్యం కావాలి. సత్యం లేకపోతే సంతోషం లేదు. సత్యం తెలుసుకోవడానికి సమస్య ఏమిటో తెలుసుకోవాలి. సమస్య ఏమిటి? మనము చర్చించాము. సమస్య అంటే జాతి స్వభావం. జాతి స్వభావం యొక్క ప్రపంచం. ఆ ప్రపంచంలో ఉన్నప్పుడు బాధ మాత్రమే ఉంది, ఏదైనా సంతోషం లేదు. సమస్య మంచిగా తెలుసుకున్న తర్వాత ఆ సమస్య తొలగించవచ్చు, దానికి ధర్మం ఉపయోగించవచ్చు. అది ఒక సంతోషం. కానీ రెండవది శారీరక సుఖం, శారీరక సంతోషం, శారీరక సౌఖ్యం, ఆరోగ్యం, విలాసవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సౌకర్యాలు, ఈ అన్ని విషయాలు మనకు కావాలి. ఈ అన్ని విషయాలు పొందడానికి డబ్బులు కాదు, కానీ పుణ్యము కావాలి. ప్రపంచంలో జీవించే వాళ్ళు డబ్బులు ఉంటే అన్నీ ఉన్నాయి లాగా అనుకుంటూ జీవిస్తారు. కానీ భగవాన్ బుద్ధుడు చెప్పాడు, పుణ్యము వల్ల మనము ఈ సుఖము అనుభవిస్తూ ఉన్నామని. ప్రపంచంలో సుఖంగా జీవించడానికి, గొప్ప జ్ఞానోదయం పొందడానికి, అర్హంతులవ్వడానికి, భగవాన్ బుద్ధులవ్వడానికి ఒకే విషయం కావాలి. ఆ విషయం ఏమిటి? పుణ్యము. మనం చేసిన మంచి పనుల ద్వారా మనకు లభించిన, మనము దొరుకుతున్న పుణ్యము. ఒక మంచి శ్లోకం ఉంది. ఒక వ్యాస లాగా ఒక చాలా పెద్ద ఋషుడు ఉన్నాడు చాలా కాల క్రితం. ఆ ఋషుడు 18 రకాల పురాణ గ్రంథాలు మంచిగా చదువుకొని ఒక సారాంశం అంటే ఒక సమగ్రంగా చెప్పాడు. ఆ సమగ్రం అంటే అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపం పరపీడనం. అంటే మనము ఏదైనా విషయం చేసినప్పుడు ఆ విషయం ద్వారా ఎవరికైనా బాధ వస్తే అది పాపము. ఎందుకంటే మన ఉద్దేశము ఎవరికైనా హింస చేయడానికి ఉంది. కానీ మనతో పాటు మంచి ఉద్దేశం ఉంటే, ఎందుకంటే ఎల్లప్పుడూ ఇంటెన్షన్ బాగుండాలి కదా, మన ఉద్దేశం బాగుండాలి. బాగా ఉన్న ఉద్దేశంతో పాటు మనం ఏదైనా పని చేస్తే ఆ పని ద్వారా ఎవరికైనా సహాయం లభిస్తే, ఎవరికైనా మద్దతు ఇస్తే అదే పని పుణ్యము. అందుకే మనము మళ్ళీ పుణ్యము చేస్తే, పుణ్యము సంపాదిస్తే, డబ్బులు సంపాదించడం కొంచెం పక్కన పెట్టండి. దాని తరఫున ఏం చేయాలి? పుణ్యము సంపాదించండి. పుణ్యముల వల్ల మీకు ఇప్పుడు ఒక మంచి శరీరం ఉంది, ఆరోగ్యమైన శరీరం ఉంది. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మీకు శరీరం ఉంది, మీ చిన్నప్పుడు కూడా మీకు శరీరం ఉంది. ఎంత డబ్బులు మీతో పాటు ఉన్నాయా? ఎంత డబ్బులు మీతో పాటు ఉన్నాయి? చిన్నప్పుడు ఆరోగ్యమైన శరీరం ఉంది కదా. చిన్నప్పుడు చాలా స్నేహవంతమైన తల్లిదండ్రులు ఉన్నారు కదా మీ చిన్నప్పుడు. ఎంత డబ్బులు ఉన్నాయి మీతో పాటు? డబ్బులు ఉండలేవు కదా.
మంచి స్నేహితులతో పాటు మీరు ఆడారు, ఆడుతుంటూ ఉన్నారు. ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది? లేదు, డబ్బులు ఉండలేదు, కానీ సంతోషం అంటే జీవితంలో సంతోషంగా, నిజమైన సంతోషం కాదు, కానీ ఈ సాధారణమైన సంతోషంగా మీరు జీవించారు కదా, మీరు ఉన్నారు కదా. అంటే డబ్బులు మీతో పాటు ఉండటం ఏదైనా అవసరం లేదు, డబ్బులు ఉండటం అనవసరం, కానీ పుణ్యం ఉండాలి. ఇలాంటి ప్రసంగాలు వినడానికి కదా, మన పెద్ద గురువులు లాంటి మహనీయమైన వ్యక్తులు పొందడానికి, వ్యక్తులతో జీవించడానికి మీతో పాటు పుణ్యం ఉంది, తగినంత పుణ్యం ఉంది, సరైనంత పుణ్యం ఉంది. అందుకే మీరు ఇప్పుడు ఇక్కడ మంచిగా కూర్చుని, సుఖంగా కూర్చుని ఈ ధర్మం వింటూ ఉన్నారు. అంటే పుణ్యము మాత్రమే మనము సుఖం పొందే మార్గం. అందుకే సుఖంగా జీవించడానికి పుణ్యము సంపాదించండి. కానీ మీకు అనుభవించవచ్చు, ఎందుకంటే ఒక అనుభవం ఉంది మీతో పాటు. తప్పు వీక్షణ ద్వారా పుట్టిన ఒక అనుభవం ఉంది. కొంచెం డబ్బులు ఉంటే మనకు కావాల్సిన విషయాలు మనం కొనవచ్చు, కొనగాలు చేయవచ్చు కదా. కొంచెం ఆలోచించండి. ఒకవేళ మీరు చెప్పవచ్చు, డబ్బులు లేకపోతే, మీతో పాటు డబ్బులు లేదు, అయితే డబ్బులు లేకుండా ఎక్కడ నుంచి ఎక్కడ ఒక అన్య చోటకు వెళ్ళండి, యాత్ర చేయండి, ఏదైనా తినండి, ఏదైనా తాగండి, డబ్బులు లేకుండా. కానీ మీరు చెప్పవచ్చు, కానీ కొంచెం ఆలోచించండి. డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే ఏదైనా తినలేము. కానీ డబ్బులు ఉండటానికి కారణం ఏమిటి? డబ్బులు ఉండటానికి కారణం ఏమిటి? డబ్బులు ఉండటానికి కారణం పుణ్యము. పుణ్యము లేకపోతే డబ్బులు ఉండలేవు కదా. కొంచెం ఆలోచించండి. అందుకే మోసం అవ్వకండి. పుణ్యముల ద్వారా మనము అన్నీ లభిస్తూ ఉన్నాం. పుణ్యము గురించి మనము మాట్లాడాము. పుణ్యము అంటే ఇతరులకు సహాయం చేయడం కదా. అంటే ఏదైనా మంచి పని చేస్తే పుణ్యము లభిస్తుంది. ఏదైనా చెడ్డ పని చేస్తే, చెడ్డ పని మంచి పని బాహిరంగా చెప్పలేము, కానీ ఉద్దేశం గురించి నేను మాట్లాడుతాను. మంచి ఉద్దేశం ఉంటే మంచిది, చెడ్డ ఉద్దేశం ఉంటే చెడ్డది. ఇంకొక విషయం, కొంచెం ఆలోచించండి. ఏదైనా విషయం మనము ఇవ్వవచ్చు, కానీ ముందు మనతో పాటు అది ఉండాలి. సంతోషం ఇవ్వడానికి మీతో పాటు ఇప్పుడు సంతోషం ఉండాలి. బాధ ఇవ్వడానికి ఇప్పుడు మీతో పాటు ఉండాలి బాధ మాత్రమే. కొంచెం ఆలోచించండి. మీతో పాటు ఏదైనా ఉంటే అది ఇవ్వవచ్చు, ఏదైనా లేకపోతే అది ఇవ్వలేరు మీరు. మీకు తెలుసు, ప్రపంచంలో జీవించే కొంతమంది సంతోషంగా జీవిస్తారు, అన్యులకు కూడా సంతోషంగా జీవించడానికి అవకాశం తయారు చేస్తూ ఉన్నారు కదా. కొంతమంది అన్యులకు తిడతారు, కొడతారు, నిందిస్తారు, బాధపడతారు, బాధ పెడతారు, ఇలాగే విషయాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు? సంతోషం ఇవ్వడానికి, సంతోషం ఇచ్చేవాళ్ళు సంతోషంగా జీవిస్తారు. బాధ ఇచ్చేవాళ్ళు బాధతో పాటు జీవిస్తారు. చాలా ప్రేమంగా ఉన్నవారు అన్యులకు ప్రేమిస్తారు. కొంచెం ఆలోచించండి. లవింగ్ పీపుల్ లివ్ ఇన్ అ లవింగ్ వరల్డ్.
hostile people live in a hostile world. ప్రేమతో జీవించే వాళ్ళు అన్యులకు ప్రేమిస్తారు కూడా. ఇది ఒక ప్రపంచం, ఒకే ప్రపంచంలో జీవిస్తూ రెండు రకాలుగా ప్రవర్తిస్తారు వాళ్ళు కదా. అందుకే ఈ ధర్మం మీ హృదయంలోకి తీసుకొని ముందు మమ్మల్ని సంతోషించాలి. మనతో పాటు ముందు సంతోషం ఉండాలి. సంతోషం ఉంటే మీరు సేవించే అన్యులు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చేది సంతోషం. కానీ ధర్మం లేకపోతే మీతో పాటు చాలా బాధపడతారు మీరు. అంటే మీ అందరూ, అంటే మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ జ్ఞాతుబంధువులు అందరూ బాధపడతారు. ఎందుకంటే మీతో పాటు బాధ మాత్రమే ఉంది. అందుకే మొదట మనము మమ్మల్ని మార్చాలి కదా. కొత్త మార్పులు తీసుకురావడానికి మనమే మార్చాలి. మమ్మల్ని మార్చాలి ముందు. అందుకే ధర్మం మనకు కావాలి. ఒక సంఘటన జరిగింది, నేను చెప్తాను. విమాన తీర్థంలో అంటే ఎయిర్పోర్ట్లో ఒక చాలా దీర్ఘమైన లైన్ ఉంది. ఆ లైన్లో పాస్పోర్ట్ చెక్ చేయడానికి మంది నిలబడుతూ ఉన్నారు కదా. ఒకసారి ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఆ పరిశీలకుడు కదా, నియంత్రించకుడు, పరిపాలకుడు, అక్కడ ఉన్న నియంత్రించకుడు కదా, నియంత్రించకుడికి అడిగాడు, నాకు కావాలి మొదటిగా వెళ్ళడానికి నాకు కావాలి. అప్పుడు ఆ నియంత్రించకుడు చెప్తాడు, వద్దు, అవకాశం ఇవ్వలేను. ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్లో చాలా వారు ఉన్నారు, ఉండిపోతూ ఉన్నారు. అందుకే ఆ లైన్లో చివరికి వెళ్ళి ఆ లైన్పై నిలబడండి లాగా చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నేను చాలా తొందరగా ఉన్నాను, అందుకే నాకు వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్ళాలి, అందుకే అవకాశం ఇవ్వండి, ముందు నా పాస్పోర్ట్స్లు చెక్ చేయండి లాగా చెప్తాడు. మళ్ళీ ఆ నియంత్రించకుడు చెప్తాడు, అలాగే చేయలేము మేము, ఎందుకంటే చాలా వాళ్ళు ఉన్నారు, మీరు కూడా చివరికి లైన్పై నిలబడింది. అప్పుడు చాలా కోపంగా, ఎందుకంటే అతనికి చాలా కోపం వచ్చింది, అగ్ని మీద గుగ్గిలంలాగా కోపం వచ్చి ఏం చెప్పాడు, మీకు తెలుసా నేను ఎవరని లాగా చాలా చాలా బిగ్గరగా అడిగాడు. అప్పుడు నియంత్రించకుడు ఏం చేస్తాడంటే, నియంత్రించకుడితో పాటు ఒక మైక్ ఉంది, ఆ మైక్ను తీసుకొని అతను చెప్పాడు, ఎవరైనా ఉంటే దయచేసి సహాయం ఇవ్వండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికే తెలీదు అతని ఎవరని, అందుకే ఎవరైనా ఉంటే అతనికి సహాయం ఇవ్వండి ఈ పాస్పోర్ట్స్లు చెక్ చేయడానికి. చాలా బిగ్గరగా
మైక్రోఫోన్ కూడా తీసుకొని చెప్పాడు. కొంచెం ఆలోచించి, అలాగే నేను ఎవరని అడిగితే విభిన్న రకాలుగా జవాబులు మీరు పొందగలరు. కానీ నేను ఎవరు, ఇలాగే జరుగుతున్న ఈ ప్రపంచంలో జరిగే విషయాలు ఏమిటి, ఈ జరిగే విషయాల గురించి సత్యం ఏమిటి అని బోధించడానికి ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. అందుకే భగవాన్ బుద్ధుడు అంటే చాలా విలువైన బహుమతి ఈ ప్రపంచానికి కదా, చాలా విలువైన బహుమతి. అందుకే సద్వినియోగం చేయాలి. మన జీవితం వృధా చేయకుండా సద్వినియోగం చేయాలి. ఈ మొత్తం జీవితం ఈ ధర్మం మంచిగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగించాలి. రోజువారీ జీవితంలో మనము జీవించినప్పుడు మన చుట్టూ ఉన్న విషయాలను సద్వినియోగం చేయడానికి, అమలు చేయడానికి మనము ప్రయత్నిస్తాము కదా. మీతో పాటు ఒక కొంచెం విశ్రాంతి ఉంటే, కొంచెం విరామం ఉంటే మీరు ఆ సమయం ఉపయోగిస్తారు ఏదైనా మంచి పని చేయడానికి, ఏదైనా విలువైన పని చేయడానికి, భాషలు నేర్చుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడానికి. ఎందుకు మీకు అనిపిస్తుంది ఈ సమయం చాలా విలువైనది, మనతో పాటు మన చుట్టూ ఉన్న విషయాలు చాలా విలువైనది. ఒక వెలుగు విరిగితే ఎవరైనా అక్కడ లేదు, కానీ వెలుగు విరుగుతూ ఉంది, మీరు ఏం చేస్తారు? దానిని టర్న్ ఆఫ్ చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. ఎందుకంటే మీకు తెలుసు ఎలక్ట్రిసిటీ చాలా విలువైనది. ఎందుకంటే ఒక బిల్ వస్తుంది కదా. ఒక ట్యాప్ నుంచి నీటి వస్తే, లేనిగా నీటి వస్తే మీరు ఏం చేస్తారు? ఆ ట్యాప్ ఆపడానికి, ఆ ట్యాప్ని ఆపడానికి మీరు ప్రయత్నిస్తారు. ఎందుకంటే నీళ్లు చాలా విలువైన విషయం లాగా మీకు అనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచించండి, మీతో పాటు ఉన్న చాలా అత్యంత విలువైన విషయం ఏమిటి? మీ జీవితం కదా. జీవితం అంటే మీ శరీరం మరియు మీ మనస్సు. శరీరం మరియు మనస్సు మీతో పాటు ఉన్న అత్యంత విలువైన విషయాలు, అత్యంత విలువైన భాగాలు. అందుకే వాటిని సద్వినియోగం చేయడానికి ప్రయత్నించండి. వాటిని సద్వినియోగం చేయాలి. మనస్సు సద్వినియోగం చేయడానికి మార్గం ఏమిటి? ఈ ధర్మం తెలుసుకోవడం. శరీరం సద్వినియోగం చేయడానికి మార్గం ఏమిటి? తగినంత ఆహారాలు, భోజనాలు తీసుకోవడం కదా. భోజనాలు, మందు లాంటి విషయాలు సరైన విధంగా తీసుకోవడం. అలాగే మనస్సుకు కూడా మందు కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనస్సు అనారోగ్యంగా ఉంది కదా. మనస్సు బాధపడుతుంది అంటే మనస్సు ఇప్పుడు అనారోగ్యంగా ఉంది. కొంచెం ఆలోచించండి. ఒళ్ళు నొప్పి ఉంటే, మీకు ఒళ్ళు నొప్పి లేకపోతే తలనొప్పి ఉంటే మీరు ఏం చేస్తారు? మీకు అనిపిస్తుంది ఏదైనా భిన్నత అనిపిస్తుంది కదా, వ్యత్యాసం అనిపిస్తుంది మీకు. ఇప్పుడు నా తల నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది, సాధారణంగా ఇలాగే లేదు, కానీ ఇప్పుడు నొప్పిగా ఉంది అంటే ఏదైనా మందు కావాలి, మందు తినాలి లాగా అనిపిస్తుంది కదా మీకు. అలాగే మీ మనసులో ఏదైనా బాధ వస్తే మీరు అనుకోవాలి, మీరు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? ఇప్పుడు నాకు మందు కావాలి. మందు ఏమిటి? మందు అంటే ధర్మం.
సత్యం గురించి అవగాహన చేసుకోవడం. వెతకడానికి ఏదైనా అవసరం లేదు, ఎందుకంటే వెతుకుతూ మన గురువులు మనకు చెప్తారు కదా, మనకు చెప్తారు, వాళ్ళు వెతుకుతారు. వెతకడం మన ఉద్యోగం కాదు, వెతకడం మనతో పాటు ఉన్న పని కాదు, వాళ్ళ పని. ధర్మం గురించి వెతకడం, ఈ ప్రపంచంలో ఉన్న సత్యాల గురించి వెతకడం, వెతుకుతూ మంచిగా అవగాహన చేసుకొని వాళ్ళు మాకు చెప్తారు. అలాగే చెప్పిన మాటలు సద్వినియోగం చేయడం, అనుసరించడం. భగవాన్ బుద్ధుడి ద్వారా ప్రసంగించిన విషయాల గురించి మంచిగా అవగాహన చేసుకోవడమే మన ఉద్యోగం. అందుకే మనము ఇప్పుడు సన్యాసులు అవుతాం. మనం అందరము సన్యాసులము కదా. సన్యాసులము కదా మనం. సన్యాసి అంటే, భిక్షుడు అంటే ఎవరు? భిక్షుడు అంటే ఈ ప్రపంచంలో సత్యం గురించి అవగాహన చేసుకొని ఈ ప్రపంచాన్ని స్వీకరించే కాదు, స్వీకరించే వాళ్ళు. ఈ మొత్తం ప్రపంచంలో జరిగే అన్ని సంఘటనలను స్వీకరించగలిగితే మీరు ఒక భిక్షుడు. సత్యం ధమ్మో ధీతి చాగో సవే భిక్కుతి ఉచ్యతి. ధర్మస్థ భాగంలో ఉంది కదా ఆ గాథ. భగవాన్ బుద్ధుడు ఒకసారి చెప్పాడు, ఒక ముని, భిక్షుడు అంటే ఒక ముని, ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత మహనీయమైన ముని. ప్రపంచంలో జీవించే అందరికీ కావాలి, నేను కూడా ఒక మునిలాగా చెప్పడానికి అందరికీ కావాలి. కానీ సరైన ముని, ఖచ్చితమైన ముని భగవాన్ బుద్ధుడి శాసనంలో మాత్రమే ఉన్నాడు. ఖచ్చితమైన శ్రమణుడు భగవాన్ బుద్ధుడి శాసనంలో మాత్రమే ఉన్నాడు. ఆకాశే పదన్నత్తి సమనోన్నత్తి బాహిరే కదా. కొంచెం ఆలోచించు. శ్రమణులు ఈ భాగ్యవంతుల శాసనంలో మాత్రమే ఉన్నారు. శ్రమణుడు అంటే ఈ ప్రపంచం గురించి మంచిగా తెలుసుకునేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా బాధ లేదు. వాళ్ళు ఈ మొత్తం ప్రపంచం స్వీకరించగలరు. కదా. మీరు కొంచెం ఆలోచించండి మీ గురించి. ఇప్పుడు మీరు ఈ మొత్తం ప్రపంచం స్వీకరించగలరా? ఎవరైనా వచ్చి తిడతాడు, ఎవరైనా వచ్చి కొడతాడు. బాధ వానలు పడుతున్నాయి, చాలా వానలు పడుతున్నాయి, పెద్ద వానలు పడుతున్నాయి. మీరు స్వీకరించగలరా? పొద్దున్నే నిద్ర లేవడం మీరు స్వీకరించగలరా? కొంచెం ఆలోచించు. ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఈ బాధ లేదు, ఈ వాన వల్ల నేను బాధపడతాను లాగా అనిపిస్తుంది కదా. వాన వచ్చినప్పుడు, వాన పడుతున్నప్పుడు నాకు బాధ ఏమిటి? ఈ వాన. సూర్యోదయం అంటే చాలా కాష్టంగా సూర్యకాంతి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? నాకు బాధ ఈ సూర్యకాంతి లాగే అనిపిస్తుంది కదా. కానీ బాధ అది కాదు, బాధ మనసులో పుడుతుంది. ఆ బాధ మీ మనసు యొక్క జాతి స్వభావం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు మీతో పాటు. ఆ వ్యక్తికి సూర్యకాంతి ఒక బాధ,
ఆ వ్యక్తికి వాన ఒక బాధ, ఆ వ్యక్తికి పొద్దున్నే నిద్ర లేవడం, మసక చికటిలో నిద్ర లేవడం ఒక చాలా బాధ. చల్లని పర్యావరణంతో జీవించడం, పొద్దున్నే చల్లని పర్యావరణం ఉంది కదా, వాన పడుతున్నప్పుడు చల్లని పర్యావరణం ఉంది. ఇప్పుడు మీరు ఏం కావాలి? మీకు ఏం కావాలి? కొంచెం నిద్రపోవడానికి అవకాశం వస్తే కొంచెం నిద్రపోవడానికి అవకాశం వస్తే అది ఇష్టం. ఏదైనా ఇష్టపడితే సంతోషం ఇక్కడ లేదు. డబ్బులు కావాలంటే ఒక వ్యక్తికి సంతోషం అతనితో పాటు లేదు. కొంచెం ఆలోచించండి. ఒక బాహిర విషయంపై ఎవరైనా ఆధారపడితే, ఆ ఆధారపై జీవిస్తే అతనితో పాటు సంతోషం లేదు కదా. కొంచెం ఆలోచించండి. మీకు ఎవరైనా కావాలంటే జీవించడానికి, నాకు ఒక పురుషుడు కావాలి, ఒక భర్త కావాలి, నాకు ఒక భార్య కావాలి, ఏదైనా కోరిక ఉంటే కోరుకునే వాళ్ళకి సంతోషం లేదు. కోరుకునే వాళ్ళకి ఆ కోరిక వల్ల, తమ కోరిక వల్ల బాధ మాత్రమే ఉంది. అందుకే ఆ బాధ నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టపడే విషయాలు సాధించాలి కదా. ఇది ఒక శిక్షలాగా ఉంది. ఇది ఒక సంతోషించడానికి కారణం కాదు. ఇది ఒక శిక్షలాగా ఉంది. శిక్ష అంటే ఒక పనిష్మెంట్. ఏదైనా కావాలంటే మీరు ఒక శిక్ష పడుతూ ఉన్నారు. కొంచెం ఆలోచించండి. డబ్బులు కావాలంటే పని చేయాలి. పని చేయడం ఒక శిక్ష లాంటిది. సంపాదించే డబ్బులు రక్షించడం ఒక శిక్ష లాంటిది. ఆ సంపాదించే డబ్బులు సద్వినియోగం చేయడం కూడా ఒక శిక్ష లాంటిది. ఎందుకంటే మీకు కావాలి, మీకు ఈ ప్రపంచంలో ఉన్న విషయాలను కావాలి, మీ కుటుంబ సభ్యులను మీకు కావాలి, కుటుంబ సభ్యులతో జీవించడం కూడా చాలా ఇష్టం మీకు. అందుకే ఆ పర్యావరణం, ఆ పరిస్థితి, ఆ సందర్భం అలాగే మెయింటైన్ చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. చాలా అంకిత భావాలు చేస్తూ ఉన్నారు. అంకిత భావాలు అంటే మీరు పని చేస్తారు, అన్యుల కోసం పని చేస్తారు. అన్యుల అంటే ప్రపంచంలో ఉన్న అందరి కోసం కాదు, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ కొడుకు కోసం, మీ కూతురు కోసం, మీ తల్లిదండ్రుల కోసం మాత్రమే మీరు పని చేస్తారు. కొంచెం ఆలోచించండి. అందుకే సంతోషంగా జీవించడానికి మనకు కావాల్సిన 2 విషయాలు ఏమిటంటే, ముందు మనకు సత్యం కావాలి, రెండవది మనకు పుణ్యము కావాలి. పుణ్యము ఉంటే సత్యము కూడా ఉంది, పుణ్యము ఉంటే సంతోషం కూడా ఉంది. అందుకే పుణ్యము సంపాదించడానికి ప్రయత్నించండి. ఏదైనా మీతో పాటు ఉంటే మీరు దానిని ఇవ్వడానికి ప్రయత్నించండి.